గుడ్ మార్నింగ్. నేను ఈ మధ్యన సోమవారం నాడు మౌన వ్రతం పాటించడం వలన మంగళవారం నాడు మాట్లాడదాము అన్న కోరిక ఎక్కువ అవడం వలన యథాలాపం అని పిచ్చాపాటి అని ఒక టాపిక్ మీద లేకుండా ఏది మాట్లాడాలంటే ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాను. కానీ ఆదివారం నేనేమనుకున్నానంటే మన తల్లిదండ్రులని మనం తలుచుకోవాలి అందరూను. మాతృదేవ భవ పితృదేవ అన్నారు. మా గురువుగారు కూడా ఏమన్నారంటే తల్లిదండ్రుల్ని రోజు మనం తలుచుకోవడమే కాకుండా వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా పితృరుణం అని తీర్చుకోవాలంటే పితృ తర్పణం అని ఒకటి ఇవ్వాలన్నారు. సో తర్పణం అంటే కొంచెం నీళ్ళు తీసుకుని ఇవ్వడం, జనరల్గా అమావాస్య తర్పణాలు చేస్తాం, కానీ డైలీ తర్పణం అని నాకు తెలియదు. సో నేనేమనుకున్నానంటే వీక్లీ ఒకసారి వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళు చెప్పిన శుద్ధులు బుద్ధులు మనం ఒకసారి సింహావలోకం చేసుకుంటే అందులో మనం ఎన్ని పాటించాము ఎన్ని లేదు అన్నది మనకే తెలుస్తుంది. ఇంతకుముందు మా నాన్నగారి శతాబ్దానికి మా నాన్నగారు చెప్పిన సూక్తులు అనండి లేకపోతే గైడ్లైన్స్ అనండి అది పాటించినవి రెండు కరెక్ట్ చేశాను. ఇవాళ ఆదివారం నాడు మా తల్లిదండ్రులను తలుచుకోవడంతో వాళ్ళు లబ్ధ ప్రతిష్ఠలు మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కలిసి మోర్ దెన్ 100 బుక్స్ రాశారు. అందులో నేను ఎన్ని చదివాను అవ్వకపోతే వాళ్ళు చెప్పిన విషయాలు మాత్రం నాకు గుర్తున్నాయి. చాలా వరకు పాటించినవి రెండు వాళ్ళు తలుచుకుంటాను. నాన్నగారి మాట చెప్పారంటే ఒరే కంటి నిండా నిద్రపోవాలరా, కడుపు నిండా తినాలరా అనేవారు. సరే కడుపు నిండా తినడం చెప్పక్కర్లేదు, చిన్నప్పటి నుంచి అదేంటిది ఆకలిస్తే తినడం ఉంది. సో ఎవరైనా ఇది తినండి అది తినండి అంటే మొహమాట పడకుండా కడుపు నిండా తినమన్నారు కదా అని తినడం అనేది అలవాటైంది. నిద్ర దేవుడి దయ వల్ల నాకు ఇప్పుడు కూడా మంచం దగ్గరికి వెళ్ళగానే నిద్ర వచ్చేస్తుంది. సో హాయిగా 10 to 4 అంటే ఒక 6 hours నైట్, 2 to 4 ఈవినింగ్ మధ్యాహ్నం ఒక 2 hours, టోటల్ 8 hours పడుకుంటాను. కంటిన్యూ నిద్రపోవడం బాగానే ఉంది. ఈ కడుపు నిండా తినడంలో చిన్న ప్రాబ్లం వచ్చింది. డాక్టర్లు ఏమంటున్నారంటే అరే కడుపు నిండా తినద్దు, కొంచెం డైటింగ్ చేయి అన్నారు. సరే 10 ఏళ్ల నుంచి ఆ డైటింగ్ ప్రహసనం ఇవాళ ఒకసారి మీకు వివరిస్తాను. సో మొన్న జనవరిలో మా ఫ్రెండు రాజు అని వైజాగ్లో ఉన్నాడు, క్లాస్మేట్ ఉన్నాడు. అంతా బాగానే ఉందిరా, నువ్వు ఒక 10 కేజీలు తగ్గచ్చు కదా అన్నాడు. అరే 10 కేజీలు ఏంట్రా, 1-2 కేజీలు తగ్గండి అంటే బాగుంటుంది. పైగా డాక్టర్లు కూడా 10 కేజీలు చెప్పలేదు నాకు, వాకింగ్ చేయమన్నారు, మితంగా తినమన్నారు, మొన్న టెస్టులు చేయించుకున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు మరీ 10 కేజీలు చెప్పకరా అన్నాను. అంటే మా మిస్సెస్ అంది అతను చెప్పడం మీరేమో అయ్యో వద్దనడం ఏంటంటే లేదు వాడు చాలా సిస్టమేటిక్గా ఉంటాడు. అది ఎంత సిస్టమేటిక్ అంటే లాస్ట్ 50 ఏళ్ళ మట్టి పేపర్లు తెప్పిస్తాడు కదా. 1వ తారీఖు పేపరు అన్నిటికంటే పైన ఉంటుంది. 2వ తారీఖు పేపరు వచ్చిన తర్వాత 1వ తారీఖు పేపర్ కింద పెడతాడు, 3వ తారీఖు 2వ తారీఖు కింద పెడతాడు. అలాగే 30th of August వచ్చేప్పటికి మనం వెళ్తే పేపర్లు కింద నుంచి పైకి ఉంటాయి. ఎవరికైనా అసలు మామూలుగా పేపర్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. వాడు పేపర్లన్నీ రివర్స్ ఆర్డర్లో పెట్టడం మూలన మరి వెళ్ళగానే ఆగస్ట్ మంత్ 1 to 30 పైనుంచి ఇదివరకు చూసుకోవచ్చు. అలాగే అంతకుముందున్న జూలై ఇది అక్కడ ఉంటాయి. అలాగే అన్ని పేపర్లు అలా పెట్టుకునేవాడు, అంత సిస్టమేటిక్. తర్వాత అతనికి IIScలో ME లో 10 out of 10 వచ్చింది. వాడిని మిస్టర్ పర్ఫెక్ట్ అంటాను నేను. సో ఈ మా నాన్నగారి ప్రహసనంతో పాటు అతను ఎందుకు తెలుసుకున్నానంటే మా నాన్నగారు కూడా 99 అంటే మ్యాథ్స్లో ఫెయిల్ అనేవారు. నాన్నగారు 99 ఫెయిల్ అయితే అందరూ ఫెయిలే కదండి, 100 ఎవరికి వస్తుందండి అంటే ఒరే పేపరు రైట్ సైడ్ టాప్లో ఏముంది, 100 ఉంది కదా, 100 ఉండాలి, 100 గురించి ట్రై చేయాలి కదా అన్నారు. సరే ట్రై చేస్తాను అన్నాను అని అన్నాను. కానీ నాన్నగారికి 99 ఫెయిల్ అంటున్నారు, అసలు ఎన్ని మార్కులు వచ్చి చూద్దాం SLCని. మా నాన్నగారు పోయిన తర్వాత బాపట్లలో ఇల్లు అమ్మేసినప్పుడు ఆ పాత పుస్తకాలు వెళ్తుంటే SLC రిజిస్టర్ కనిపిస్తే చూశాను, అందులోనికి 99 ఉంది. సో అందువల్ల నాకు 99 వచ్చింది కాబట్టి నేను బాగా మ్యాథ్స్ చేస్తున్నాను అనుకోలేదు. ఆయన 99 వచ్చింది, 100 ఎందుకు రాలేదు అని అన్నవారు.
సరే నేను ఏదో కష్టపడ్డాను. ఇవాళ గొప్పగా చెప్పట్లేదు. నాకేమో ఇంత కష్టపడి ఎన్ని చేసినా కూడా 98 వచ్చింది. అంటే 196 అవుట్ ఆఫ్ 200. నాన్నగారని 98 వచ్చిందండి. వెరీ గుడ్ రా అన్నారు. అదేంటంటే నాన్నగారు 99 ఫెయిల్ అన్నారు కదా అంటే, కాదురా 100కి ట్రై చేస్తే నీకు 90 తర్వాత పైన ఎంత వచ్చినా కూడా మంచిదేను. చేసేటప్పుడే నేను నాకు 100 అక్కర్లేదు 90 చాలు అనుకుంటే 80 వస్తాయి. పాస్ అయ్యి చాలు అనుకుంటే ఫెయిల్ అవుతారు. ఫస్ట్ క్లాస్ అనుకుంటే పాస్ అవుతారు. అందువల్ల షూట్ ఎట్ స్టార్స్, యూ కెన్ షూట్ హై, యూ కెన్ హిట్ హై అన్నారు. అందువల్ల ఎయిమ్ ఎట్ స్టార్స్ అండ్ యూ కెన్ షూట్ హై అన్న అలాగా. సో ఇంతకీ మళ్ళీ మా నాన్నగారు చెప్పిన ఈ డైటింగ్కి వచ్చి ఈ 7-8 నెలల్లో 1 కేజీ కూడా తగ్గలేకపోయాను. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని టెస్టులు ఇస్తే బాగానే ఉన్నారండి, మీరు ఇలా మెయింటైన్ చేసి చాలన్నాడు. అమ్మయ్య బతికాను రా అనుకుని మా ఫ్రెండ్కి ఇప్పుడు ఇంకా చెప్పలేదు, చెప్పాలి. అరే నువ్వు 10 కేజీలు తగ్గమన్నాడు రా, మా డాక్టర్ 1 కేజీ కూడా తగ్గబోద్దు అన్నాడు రా అని చెప్పాను. అందువల్ల పెరగడం అన్నది నెమ్మదిగా పెరుగుతాం కదా, తగ్గడం వల్ల తొందరగా హఠాత్ తగ్గుతాం. అందువల్ల అది అయ్యే పని కాదు. సో కానీ కడుపు నిండా తినడం మాత్రం నేను దాన్ని రివ్యూ చేసి నేను ఏమన్నానంటే, కడుపు నిండా తినడం అని కాదు, ఆకలిస్తే కానీ తినకూడదు. అందుకని ఈ మధ్యన ఎంత ఆకలిస్తే అంత తినాలి అని ఒకటి పెట్టుకున్నాను. సో అందువల్ల కడుపు నిండా అంటే కడుపు ఖాళీ ఉన్నా కూడా ఆకలి మనం ఒక హాఫ్ తినగానే ఆకలి తగ్గిపోతుంది. ఏదో మొత్తం మీద అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి ఐటమ్స్ అని ఇంకో 3-4 మనం పెట్టచ్చు. కానీ ఫుల్గా తినడానికి మాత్రం ఆకలి వల్ల కాదు, అది కడుపు నింపాలన్న ఉద్దేశంలో. అందువల్ల మా నాన్నగారు చెప్పినట్టుగా కంటి నిండా నిద్రపోతున్నా కానీ కడుపు నిండా తినడం మాత్రం మానేసాం. తర్వాత ఇంకోటి చెప్పారు మా నాన్నగారు, ఏమన్నారంటే, నాగేశ్వరరావు చెప్పేవాడరా, నాగేశ్వరరావు బైపాస్ అయిన తర్వాత కూడా 90 ఇయర్స్ వరకు ఉన్నారు, బతికారు కదా ఆయన ఎక్కువ తిని తక్కువ రోజులు బతకడం కంటే తక్కువ తిని ఎక్కువ రోజులు బతకడం బెటర్ అనేవారు. అది మంచిదిరా అన్నారు. సో సరే అది కూడా మా నాన్నగారు చెప్పారు కాబట్టి, సో తక్కువ తిని ఎక్కువ రోజులు బతకడం అనడానికి పాలసీ ఏంటంటే, ఎంత ఆకలిస్తే అంత తినడం, ఆ తర్వాత తినడం మానేయడం అని. సో అందువల్ల మా నాన్నగారు చెప్పిన ఫాలో అయినట్టే లెక్క. కడుపు నిండా తినమని ముందు పాలసీ చిన్నప్పుడు చెప్పిన తర్వాత పాలసీ. తర్వాత నండూరు కృష్ణమాచార్య గారు ఒక మాట చెప్పేవారు, కూరగిన్నెని అన్నగిన్నె చేయాలి, అన్నగిన్నెని కూరగిన్నె చేయాలని. సో అందువల్ల ఆయన నాన్నగారికి ఎల్డర్ బ్రదర్ అని అంటుండేవారు. సో ఆయన చెప్పింది కూడా మా నాన్నగారు చెప్తుంటారు. అందువల్ల ఈ మధ్యన కాదు, చిన్నప్పటి నుంచి కూర. సో మా అమ్మాయి అంటుంటుంది, మనం కూరదేవుడు అండి. కూరదేవుడు అంటే ఆ కూర కావాలి వాడికి. అంటే మనం మామూలుగా ఈ వెన్న కృష్ణుడికి నైవేద్యం పెడతాం, ఇంకోటి పెడతాం, అలాగే మనకి కూర నైవేద్యం పెట్టాలన్నమాట. అందువల్ల కూర అన్నది నేను ఎప్పుడు మాన్నాం. తను కూడా అప్పుడప్పుడు ఇవాళ కూర లేకపోతే ఏమవుతుంది, పచ్చడి తినచ్చు కదా అంటే, లేదు కూరకు ఉండాలని, విటమిన్ల నుండి ఇంకోటనండి మొత్తం మీద కూర తినడం అలవాటు అయింది. సో నెమ్మదిగా అన్నం తగ్గించి కూర పెంచడం అనేది. సో ఈ రెండు. తర్వాత మూడోది అన్నం గురించినే చెప్తాను ఇవాళ. మా నాన్నగారు చెప్పిన దాంట్లో ఇది నాన్నగారు అది నచ్చలేదంటే ఎప్పుడు ఆయన ఒప్పుకునేవారు కాదు. రై ఏది నచ్చలేదు ఎందుకంటే కాకరకాయ నచ్చలేదండి నాన్నగారు. అలాగా అయితే ముందు కాకరకాయ తినేవాడివారు. ఇది ఎక్కువైంది నాన్నగారు, అది తక్కువైందండి అంటే, ఎక్కువైంది ముందు తినరా, తర్వాత తక్కువైంది తినదనేవారు. సో అందువల్ల ఈ భోజనంలో ఇదివరకు మన అలవాట్లను కానివ్వండి అనండి, ఇప్పుడు అవసరాలను కానీ చూస్తే, మనం ఎంత ఆకలిస్తే అంత తినడం, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే తినడం, అంతేగాని ఆకలి టైం అయిపోయింది కదా అని చెప్పి భోజనం చేయడం మానేద్దాం అనుకున్నాను. సో అందువల్ల ఇవాళ మా నాన్నగారిని ఒక ఆహారం గురించి ఆయన చెప్పింది తలుచుకుంటూ ఇంకొక మాట చెప్తాను. సో భోజనం గురించి కాదు, రుచికి మనం అందరం తింటుంటాం. నేను కూడా తింటాను. ఇంకా మా ఇళ్ళల్లో వాటిలో వంకాయ కూర అవన్నీ వస్తే ఇంకా భోజనానికి తిరుగులేదు. జితో రసః జితో లోకః అన్నారు. అంటే ఎవరైతే ఆ రుచిని అంటే నాలుకని జయిస్తారో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారని. దానికి ఇంకో అర్థం ఏంటంటే, ఎవరైతే నాలికను జయించడం అంటే చెప్పేది మాట్లాడేదానికి కంట్రోల్లో మాట్లాడతారో వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. సో అందువల్ల అది కూడా మా నాన్నగారు చెప్పేసి ఇవాళ మా నాన్నగారిని బుద్ధులనండి శుద్ధులనండి దాని గురించి ఆయనకి మనం కృతజ్ఞత చెప్పుకుంటూ. ఇంకోటి మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, రాముడు మితభాషి, స్మితభాషి, పూర్వభాషి అనేవారు. అదేంటంటే రాముడు ఎవరిని కనిపించగానే
పూర్వ భాష అంటే ఎలా ఉన్నావు బాబు, తాత బాగున్నావా, మీ నాన్నగారు బాగున్నారా, లేకపోతే మీ అబ్బాయి బాగున్నాడా, మీ పిల్లలు ఎలా ఉన్నారా అని ముందే అడిగేవారట. రాజుగారికి నమస్కారం పెట్టి రాజుగారు మాట్లాడితే నమస్కారం అంటే నమస్కారం, నమస్కారం అని పెట్టకపోతే ఎందుకు పెట్టలేదండి, ఇలా ఉంటారు రాజులు. కానీ రాముడు మాత్రం పూర్వభాష అన్నాడు. సో అది నేర్చుకున్నాను నేను. అవతల వాళ్ళు మాట్లాడక ముందే మాట్లాడతాను, వాళ్ళకి ఫోన్ చేయకపోయినా చేస్తాను. కానీ రెండోది చెప్పారు మిత భాషని, అది నేర్చుకోలేదు. మొన్న మా గురుగారు చెప్పారు ఆ మిత భాష కూడా నేర్చుకోమని. సో అందువల్ల ఈ మండే మాట్లాడడం మానేసాను. దానికి వచ్చమాట పూర్వభాష మిత భాష అయింది కదా. తర్వాత మూడోది ఏంటంటే అంటే ప్రియ భాష. సో అది ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇదివరకు మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, వరే పిల్లల్ని ఎప్పుడు పొగడకూడదురా, పొగిడితే వాళ్ళకి గర్వం వస్తుంది, లేదా ఇంతకంటే చాలు కదా, ఇంతకంటే మనం చేయక్కర్లేదు అనుకుంటారు వాళ్ళు, అందువల్ల పొగడకూడదు. సో మా అమ్మాయిని నేను మొన్న 2 వరకు 6 ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పొగిడేవాడిని కాదు. లోపల లోపల సంతోషపడవచ్చు, గర్వపడవచ్చు. వాడు ఏంటిది కథ, సంస్కృతం కథ ఉండేవాడు, అది ఆ కథలో అలాగా. సో కానీ ఈ మధ్యన మా గురువుగారు ఏం చెప్పారంటే, మనుషుల్ని అప్రిషియేట్ నేర్చుకో, వాళ్ళకి సంతోషంగా ఉంటుందన్నారు. సో అందువల్ల అది ఆ ప్రియ భాషను మొదలుపెట్టాను, మిగతా భాషను కూడా మొదలుపెట్టాను. సో పూర్వ భాష ముందు నుంచే ఉంది. సో ఇది మా నాన్నగారికి నేను ఇవాళ ఆదివారం తలుచుకున్నది. ఎంతవరకు మనం ఆచరించామంటే చాలా వరకు ఆచరించినట్టే లెక్క. సో కానీ మా నాన్నగారి సంయమనం కానీ, ఆయనకున్న పేషెన్స్ కానీ, అవన్నీ అదే నేను అనుకుంటుండే ఎప్పుడెప్పుడు. ఆయన తెలివితేటలు సగం వస్తే అసలు మనం ఏమి లేకుండానే ఇలా ఉన్నాము, సగం వస్తే ఎలా కూడా ఉండేవాళ్ళం అనిపిస్తుంది. అలాగే ఆయనకున్న పేషెన్స్లో నాకు 1/4 ఉంటే నేను సంతోషించేవాడిని. సో ఆ పేషెన్స్ కూడా నేర్చుకోవాలి నేను. సో సో అందువల్ల మా నాన్నగారిని ఈరోజు తలుచుకుంటూ సైనింగ్ ఆఫ్. సో రాజశేఖర్ పోలాపేట. ఈ మా నాన్నగారిని చెప్పిన శుద్ధులు ఇవాళ దానికి టైటిల్ ఏం పెట్టాలంటే భోజనం భాషణం అని అనుకుంటున్నాను. ఇంకేమైనా బెటర్ సెషన్ ఉంటే మీరు చెప్పండి.